శ్రీనివాస్ కాలేజ్ టీవీ అండి. ఇప్పుడు 370 అని మోడీ గారు చాలా ఫిగర్ అవుట్ చేస్తున్నారు ఎంపీ సీట్లు వస్తాయని చెప్పేసి. 370 వెనకాల బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటో తెలుసుకోవచ్చా? ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న, తెలంగాణలో మీకు ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇంకొక 2 ప్రశ్నలు ఇవి చెప్పిన తర్వాత మీకు ఇంకో 2 అడుగుతానండి. ఒక 2 విషయాలు శ్రీనివాస్ గారు. ఇక్కడ ఇప్పటి సర్వేల రిపోర్ట్ల ఆధారంగా 12 సీట్ల పైబడి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గెలిచే ఆస్కారం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ 370 సీట్లు అనేది ప్రజాగర్భ నుంచి వచ్చిన నినాదం. అది అప్కీ బార్ 400 పార్ అని చెప్పి పార్టీ ప్రజలు ఇచ్చిన నినాదం కాబట్టి, ఓట్లేసి గెలిపించేది ప్రజలే కాబట్టి, ప్రజలు ఇచ్చిన నినాదం ప్రజలు అమలు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఇచ్చిన నినాదం తప్ప మేము 100% ఒకటైతే సత్యం ఏంటంటే ఎక్కడ చూసిన సర్వేల ఆధారంగా 370 సీట్ల పైబడి వస్తాయనేటువంటిది మాకున్న సర్వే రిపోర్ట్స్. రాజ్యాంగంలో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. 370 సీట్లు వస్తాయి కనుక దానిపై ఏమంటారు? అంటే రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశం ఉందంటారా? ఒక మాట, మోడీ గారి 10 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలను పనంగా పెట్టే ఏ సవరణ జరిగిందా? ఏ నిర్ణయమైనా తీసుకున్నారా? మీరు చెప్పండి. మోడీ గారు చేసే ప్రతి పని, చెట్లు నాటే పని, స్వచ్ఛ భారత్ పని, ఎయిర్పోర్ట్ నిర్మాణం పని, రైల్వే దాంట్లో అమోఘమైనటువంటి విప్లవాత్మక మార్పు వచ్చే పని, వందే భారత్ రైళ్లు, కంపు రైళ్లు లేకుండా చేసే పని, నేషనల్ హైవేస్ నిర్మాణం, మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం, రామమందిర నిర్మాణం, ఇవాళ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నాడు, మన పిల్లల్ని యుద్ధాన్ని ఆపించి మన ఇండియాకు చేసిన ప్రోగ్రాం, ఇవన్నీ ఏమి వ్యతిరేకం? ఒక్క వ్యతిరేకమైన త్రిపుల్ తలాక్ ఏం వ్యతిరేకమని చెప్పండి. 10 సంవత్సరాల కాలంలో దేశ ప్రయోజనాలను పనంగా పెట్టే ఒక్క నిర్ణయమైనా మోడీ గారు తీసుకున్నారా? చేసిందా? ఎట్లా మాట్లాడతారు వాటికి ఊహించుకొని? ఎస్, మారుతుంది. ఏం మారుతుంది? దోపిడీ పాలన అంతం కావాలి. నా అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని అందించండి అని చెప్తాము. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలని మాత్రమే మోడీ గారు ప్రయత్నం చేస్తారు. 2018లో రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి ఓడిపోయి తర్వాత 2019లో మల్కార్గిరి పోటీ చేసి తను ప్రస్తుతం సీఎంగా గతంలో 4-5 ఇయర్స్గా తను ప్రశ్నించే గొంతుగా ప్రజలు గుర్తించారు. ప్రస్తుతం మీరు కూడా హుజరాబాద్ గజ్వేల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మల్కార్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. మీరు కూడా రాష్ట్ర ప్రజలకు ఒక ప్రశ్నించే గొంతుగా కాబోయే భవిష్యత్ ముఖ్యమంత్రి మళ్ళీ చూసుకోవచ్చా? 2 విషయాలు. అప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఓడించారు పట్టుబట్టి. ఆ ఓడించింది ఇప్పుడు ఎవరో కాదు, మా మహేందర్ రెడ్డి గారే. ఇప్పుడు ఎవరైతే తను ఇష్టంగా తెచ్చుకొని ఈ మల్కాయిలో క్యాండిడేట్ పెట్టిండో వారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి పార్టీ వాళ్ళిద్దరూ గ్రౌండ్ మీద ఉంటే మేము అందరం వెనకకెళ్ళి ఉండి ఏమేమి చేయాలని అన్నీ చేసి వాడిని ఓడగొట్టాము. ఓడగొట్టాము. పాపం అప్పుడు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు కాబట్టి ప్రశ్నించే గొంతుకు అని చెప్పి వాళ్ళు నేరం ఎత్తుకున్నారు. ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించాడు. నేను కూడా గట్టినే కేసీఆర్ నన్ను అవమానపరిచిండు అని చెప్పి ఇది ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి అంటే నన్ను కూడా గెలిపించాడు. సరే, నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నేను ప్రశ్నించే కొంత ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే నేను 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్ననాడు ఏం పని చేసినో ప్రజల కళ్ళ ముందు ఉన్నది. ఒక మంత్రి వస్తే నాలాంటోడు ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి వస్తే అనేక సంస్కరణలు వచ్చినాయి. అలా ఒక్కటి గుర్తు చేస్తా, గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ హాస్టళ్లలో కటవతో అన్నం కొలిచిపెట్టి పురుగులన్నం రాళ్ళన్నం పెట్టేటువంటి దగ్గర బీపీటీ సన్నబియ్యం అన్నం తినేంత పెట్టమని చెప్పేటువంటి జీవో ఇచ్చిన. నెంబర్ 1. నెంబర్ 2, నేను హెల్త్ మినిస్టర్ అయినా మీరే సజీవ సాక్ష్యం. కరోనాలో నాకు తెలిసి ఈ దేశంలో ఏ మంత్రి కూడా కరోనా పేషెంట్ల దగ్గరికి మొట్టమొదటిపోయింది ఎవరు లేరు, లేనిపోయినా దానికి సాక్ష్యం మీరే కదా. అందుకని నేను ఇలా మోడీ గారి ప్రభుత్వం వస్తే వీళ్ళేమో కొట్లాడుతూ అంటారు. నాకు కొట్లాడేసాక నాకేమున్నాయి? మోడీ గారి దగ్గర పోయి నా మల్కాయిరి ప్రజలకు ఈ సమస్యలు ఉన్నాయి, నా తెలంగాణ ప్రజల అవసరాలకి ఇవి ఉన్నాయి, ఇవి చేయమని చెప్తే తీసుకొచ్చేది అంటున్నా. నాది అధికారం, ఢిల్లీలో నాది అధికార పార్టీ, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడి ప్రభుత్వం ఇప్పుడు నేను ప్రస్తావించిన అంశాలన్నీ కనుక అమలు చేయకపోతే ప్రజల పక్షాన్ని నిలబడి కొట్లాడతా. 2 పాత్రలు నాయే కదా. ఉద్యమంలో ఏం చేసినా మీ కళ్ళ ముందున్నది,
మంత్రిని ఏం చేసినా మీ కళ్ళ ముందు ఉంది. మళ్ళీ గా పాత్రలు నా జీవితాంతం ఉంటాయి కదా, నా బినామీ పాత్ర ఎందుకు ఉంటుంది? పరోక్షంగా ముఖ్యమంత్రి, భవిష్యత్ ముఖ్యమంత్రి అని అనుకోవచ్చా? తెలియదు నాకు. అది మనం అనుకుంటే కాదు, ప్రజలు అనుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. పార్టీలు అనుకుంటే కూడా కావు. చివరగా మేము మల్కాజీర్ గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసినప్పుడు మేము ఈటల రాజేందర్కి ఓట్లేస్తని చెప్పేసి ఆఫ్లైన్లో చెప్తున్నారు, కానీ ఆన్లైన్లో చెప్పండి చెప్తలేరు. అంటే మేము మీ గెలుపులో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఏమన్నా మీతో లోపాయకార ఒప్పందం చేసుకుని అనుకోవచ్చా? కానీ నేను చూస్తున్నా, మీ లెక్కనే నేను కూడా తిరుగుతున్నా కాబట్టి అన్న నేను గెలిపించుకుంటాం అన్నాను. ఒక్కటే సింపుల్. నేను ఏ పార్టీ అయినా కానీ నేను గెలిపించుకోవాలి సార్. నేను గెలిపించుకోవడమే నా కర్తవ్యం అని చెప్తాను. ఎందుకంటానంటే వాళ్ళని అడుగుపోయి ఇక్కడ అరే నేను ఎవరినండి, నేను వాళ్ళు కూడా గర్వించే లీడర్. నేను గుర్తుపెట్టుకోండి, నా చరిత్ర అందరికీ ఉన్నట్టే వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇక్కడ మరి ఆయన అనే ఫీలింగ్ ఉండదా? 20 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసిన నేను. ఏ పార్టీలో పనిచేసిన నేను అంటున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు నా మీద ఒంటి కాలు మీద ఎత్తును, కానీ నా మొత్తం 22 నెలల్లో ఒక్క నాయకులు కూడా కించపరిచే మాటలు మాట్లాడలేదు నేను. చెప్పండి ఎక్కడన్నా అబద్ధాలు మాట్లాడు కానీ, పూటకో మాట్లాడు కానీ, రంగులు మార్చుడు కానీ. నేను పార్టీ మారింది కూడా నేను చెప్పిన, నేను పార్టీ మారలే. నన్ను మెడలు బట్టి బయటికి నెట్టిందని చెప్తాను. ఎవరు చెప్పుంటా ఇట్లా నన్ను బర్తరఫ్ చేసి, ఇది ఒక అవమానకరమైన వాడు గుర్తుపెట్టుకోండి. బర్తరఫ్ అనేది అవమానకరమైన, ఎంత దారుణమైతే బర్తరఫ్ చేయాలి. బర్తరఫ్ చేయబడ్డ, మెడలు బట్టి బయటికి నెట్టబడ్డ వ్యక్తిని నేను, గుర్తుపెట్టుకోండి. గప్పుడు నన్ను అక్కడ చేసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకనే నేను చాలా హుందాగా నేను కొన్ని నిర్ణయించుకున్నాను. నేను వట్టిగా నాకు పదవులు కొత్త కాదు, నాకు కొత్త అన్ని అనుభవించాను. నేను నా మొత్తం జీవితం ధన్యం ఎప్పుడైందో తెలుసా మీకు? 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు నేను ఆవిష్కరించిన ఆత్మగౌరవ బావుటనే నా జీవితం ధన్యమైపోయింది. నేను ఆర్థిక మంత్రిగా ధన్యం కాలేదు, నా ఆరోగ్య శాఖ మంత్రిగా ధన్యం కాలేదు. గప్పుడే అయింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏమొస్తుందో చెప్పండి. మనిషికి మధురక్షణాలు కొన్ని ఉంటాయి కదా, మొత్తం ఎన్నో ఉండొచ్చు. నీ మధురక్షణం ఏదంటే నా మధురక్షణం కాదని చెప్తాను. గట్లాంటి నన్ను పట్టుకో. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కావాల్సినోడు కొత్తగా ఆడటం ఉంటుంది, మంత్రి కావాల్సినోడు ఆడటం ఉంటుంది. ఎక్సెప్ట్ ముఖ్యమంత్రి అన్నీ చేశాను కదా, ఇంకా ఏముంటుంది చెప్పండి. सर दिलीप कुमार फ्रॉम पीटीआई सर। सर कांग्रेस का मैनिफेस्टो कल राहुल गांधी ने बताया कि न्याय पत्र 25 गारंटीज को लेकर आप कैसा